రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం 1992లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. 1995 నుంచి 96లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కార్యదర్శి అయ్యారు. 1996 నుంచి 97లో డియుఎస్యు అధ్యక్షురాలయ్యారు. 2007లో ఉత్తర పితంపురం నుండి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 2010లో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలయ్యారు. 2022లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2025లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా తండ్రి గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. ఆమె కుటుంబం 1976లో ఢిల్లీకి మకాం మార్చింది. రేఖా గుప్తా తన మొత్తం విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. ఈ సమయంలో ఆమె ఏబీవీపీలో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం రేఖా గుప్తా పేరు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా దివంగత మరియు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తరువాత బీజేపీ నుండి రెండవ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. రేఖా గుప్తా 1974లో జింద్ జిల్లాలోని జులానా ఉపవిభాగంలోని నంద్ఘర్ గ్రామంలో జన్మించారు.